ఒక సాధారణ పాత వుడెన్ బాక్స్. కానీ దాన్ని తెరిచిన వాళ్లకు వింత సంఘటనలు మొదలయ్యాయి. ఈ కథ 2000లో అమెరికాలో ప్రారంభమైంది. ఒక వ్యక్తి ఒక గరాజ్ సేల్లో ఒక పాత పెట్టెను కొనుగోలు చేశాడు. అదొక చిన్న వైన్ క్యాబినెట్లా కనిపించింది. దాన్ని అమ్మిన వ్యక్తి చెప్పింది ఒకటే: దాన్ని తీసుకో, కానీ దాన్ని తెరవకూడదు. అతను ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఒకరోజు క్యూరియాసిటీతో ఆ పెట్టెను తెరిచాడు. అందులో కొన్ని వింత వస్తువులు ఉన్నాయి. పాత కాయిన్స్, ఒక జుట్టు తాడు, ఒక చిన్న విగ్రహం మరియు ఒక స్ట్రేంజ్ హీబ్రూ రైటింగ్. ఆ రోజు నుంచి అతని జీవితంలో వింత సంఘటనలు మొదలయ్యాయి. ఇంట్లో లైట్లు స్వయంగా ఆన్ ఆఫ్ అవ్వడం, వింత వాసనలు రావడం, రాత్రి ఎవరో ఉన్నట్టు అనిపించడం. అతను చెప్పాడు, ఒకరోజు తన తల్లి ఆ పెట్టె దగ్గర ఉండగా ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ తర్వాత అతను భయపడి ఆ పెట్టెలు ఈబేలో అమ్మేశాడు. కాని అక్కడితో కథ ముగియలేదు. ఆ పెట్టెను కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి అదే రకమైన వింత అనుభవాలు జరిగాయి. కొంతమంది చెప్పారు, రాత్రిళ్ళు ఒక చీకటి ఆకారం కనిపించేది. కొందరికి భయంకరమైన కలలు వచ్చేవి. ఇంకొందరు అనారోగ్యానికి గురయ్యారు. ఈ పెట్టెకు ఒక పేరుంది: డిబుక్ బాక్స్. డిబుక్ అంటే జూయిష్ ఫోక్లోర్లో ఒక దుష్ట ఆత్మ. అంటే ఈ పెట్టెలో ఒక ఆత్మ బంధించబడి ఉందని అంటారు. కొంతమంది దీన్ని కేవలం ఫేక్ స్టోరీ అంటారు. మరికొందరు ఇది నిజమని నమ్ముతున్నారు. ఇప్పటికీ ఈ డిబుక్ బాక్స్ ఎక్కడుందో తెలియదు. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలింది: ఆ పెట్టెలో నిజంగా ఏదైనా దుష్ట ఆత్మ ఉందా, లేక ఇది కేవలం ఒక కథ మాత్రమేనా? మీరు అయితే ఆ పెట్టెను తెరవడానికి ధైర్యం చేస్తారా?